మరణాత అందరికీ నా దేవచన సాక్షి చెప్తాను. నా జీవితంలో దేవుడు తెలుసుకెళ్ళంటే ఎన్నో అంటే దేవుడు ఉన్నా అంతే కానీ అంతకి తెలియదు నాకు దేవుడు ఉన్నా అంటే మా అమ్మగారు అందరూ చాలా చర్చకి చిన్నప్పుడు సంతోషాలకి తిరిగి మేము వెళ్ళి అయితే దేవుడు అనుకుని అంతగా మాకు తెలియదు కానీ మా తల్లి గారు మాకు నడిపించారు. దేవుడు సన్నిధిలో ఎలా ఉండాలి ఎలాగలేదు అనుకుని ప్రతి ఆధారం మనం చేర్చుకెళ్ళాలి, ప్రతి దినలో మనం పాలు పొందాలి అనుకుని అనుకారు. దాన్ని బట్టి మా తల్లి గారి నుండి మాకు దేవుడికి దగ్గర అయ్యాము. మేము దేవుడు మాకు ఎన్నో మేము చేసినారు చెప్పాలంటే ఎంత తగ్గుతుంది కానీ మా పొద్దులోనే చెప్తాను. దేవుడు చేసిన మేము మాకు ఎన్నో కార్యముల ఎన్నో విషయంలో మాకు మేము చేసినాడు. ఈ సన్నిధి మాకు ముందు మొదట మాకు ఈ సన్నిధి బయట సన్నిధి మాకు వచ్చేవాళ్ళమి. చిన్నప్పుడు అయ్యగారు ఉన్నప్పుడు ఇక్కడ చర్చి లేకుండా చర్చి అక్కడ ఉండాలి సైడ్ లో, అప్పుడు చిన్న చర్చి ఉండాలి. అప్పుడు మేము వచ్చేవాళ్ళమి అందరూ కలిసి మెలిసి ఉన్నారు. దాన్ని బట్టి సంఘంలో అందరూ ఒక ఐక్యత ప్రేమతో మాస్ ఇక్కడ మీటింగ్లు జరిగి బయలుదేరిలో దాన్ని మేము పాల్గొనుకుని ఒక ఘనంగా ఉంది. దేవుడు అలాగే మాకు దీవించి ఆశీర్వదించి ఒక కార్యం చేయాలని దేవుడు ఇస్తున్నాం. మొదలు మేము ఉంటాం దాని దగ్గర అయ్యగారు చెప్పకముందు మేము చేయిస్తాం ఆ పని. అలాగా దేవుడు చాలా మాకు మెరుగుదల అయ్యాము. మళ్ళీ ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా మాకు దేవుడు మాకు తోడే మాకు ఉంటున్నాడు. అన్ని విషయంలో దేవుడు మేము ముందు చూస్తున్నాం. తర్వాత ఏ పనికి వెళ్ళినా ఏ చేసిన ముందు దేవుడిని మనము దేవుడికి ముందెట్టి మేము పనికి వెళ్తున్నాము. దేవుడికి ముందు ఎట్టిన తర్వాత పని చేస్తాము. ఎక్కడికి వెళ్ళి ఏ విషయంలో అయినా కూడా మాకు ఈరోజు కాపాడి దేవుడు వచ్చారు. బ్యాప్టిజం కూడా తీసుకోవడానికి ఎంతోమంది చెప్పారు. నాకు దేవుడు నాకు మాట్లాడితే అప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అనుకొని నేను ప్రార్థన చేసి అడిగితే నా సొంతగా కాదు దేవుడు నన్ను పిలిపించే వ్యాప్తి తీసుకోవాలనుకొని తీసుకెరు. మరి నేను ఎలాగని కాదు ఉద్యోగం వస్తుంది వ్యాప్తి తీసుకోగలను లేదు, ఉద్యోగం చేసుకోలేదు, ఉద్యోగం ఉంది లేకపోతే దేవుడు మనం ఎప్పుడనుకుని వ్యాప్తి తీసుకోవాలి. మనం తప్పదు, మనం ప్రయత్నం కాబట్టి. అందుకే దేవుడు నడిపించి ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా దేవుడు మాకు ఇప్పుడు కూడా నడిపించి మాకు వస్తున్నారు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఇచ్చిన కాక ఆమేన్.